నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ అప్డేట్స్. మిడ్ డే న్యూస్ అప్డేట్స్ లో మొదటి అంశం చూసుకున్నట్టయితే 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఉమర్ ఖలీద్, షార్జిల్ ఇమామ్కు బెయిల్ ఇచ్చేందుకు కూడా నిరాకరించింది. ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్, షార్జిల్ ఇమామ్ను సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఇక నిందితుల బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్లను వేరువేరుగా విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. మిగిలిన నిందితులతో పోలిస్తే ఖలీద్, షార్జిల్ ఇమామ్ భిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారన్నది సుప్రీంకోర్టు. ఇక మిగిలిన నిందితులైనటువంటి గుల్పిషా, ఫాతిమా, మిర్రాన్ హైదర్, పిషా ఉర్ రెహమాన్, అలాగే మొహమ్మద్ షకీల్ ఖాన్, షాబాద్ అహ్మద్లకు బెయిల్ మంజూరు చేసింది. ఖలీద్, షార్జిల్ ఇమామ్ ఏడాది తర్వాత బెయిల్ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించాలని స్పష్టం చేసింది. ఢిల్లీ అల్లర్లలో వీరిద్దరి పాత్ర ఉన్నట్టుగా ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తెలియజేసింది. రైట్, ఇదే బ్రేకింగ్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం సుప్రీంకోర్టు పేర్కొన్నటువంటి ఉత్తర్వుల డీటెయిల్స్ ఏంటి? దాదాపు ఢిల్లీ అల్లర్ల కేసుకు సంబంధించినటువంటిది సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. దాదాపు ఉమర్ ఖలీద్, షార్జిల్ ఇమామ్లకు బెయిల్ నిరాకరిస్తూ ఈరోజు సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితము ఆదేశాలు జారీ చేసింది. దాదాపు గత చాలా పలుమార్లు కూడా ఏదైతే బెయిల్ పిటిషన్ కొరకు ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ దాదాపు ఇప్పటి వరకు కూడా 5 సంవత్సరాలైంది మేము జైలు శిక్ష, తీహార్ జైలు శిక్షను అనుభవిస్తున్నాం, కానీ ఇప్పటి వరకు కూడా బెయిల్కి సంబంధించినటువంటిది లభించలేదు అంటూ కూడా ఎవరైతే నిందితులు వేసుకున్నటువంటి పిటిషన్కి ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనము కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేస్తూ ఇందులో కీలకంగా మరొక 5 మంది ఏదైతే బెయిల్ కొరకు మంజూరు చేశారో వారికి బెయిల్ మంజూరు చేస్తూ షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దాదాపు మనకు ఉమర్ ఖలీద్కి సంబంధించినటువంటిది, షార్జిల్ ఇమామ్లు చాలా కీలకంగా ఏదైతే ఫిబ్రవరి 20 మనకి 2020లో జరిగినటువంటి అల్లల్లో వీళ్ళిద్దరు చాలా కీలకమైనటువంటి నిందితులు. దాదాపు మనకు ఏదైతే అల్లర్లకు ప్రేరణ కల్పించినటువంటిది, దాదాపు ఆ అల్లర్లో 54 మంది మరణించడము, దాదాపు 200లకు పైగా కూడా చాలామంది తీవ్రంగా గాయపడినటువంటిది సంఘటన దేశవ్యాప్తంగా కూడా జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా దీని వెనకాల కుట్రపూరితమైనటువంటి చర్యలు వీరిద్దరూ చేశారు. కాబట్టి వీరికి బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరిస్తున్నటువంటి సందర్భం ఒకటి. దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో ఈరోజు బెయిల్ నిరాకరిస్తూ తర్వాత సంవత్సరం వరకు కూడా దీనికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్కు ఎలాంటి అవకాశం లేదంటూ కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించినటువంటి కోర్టు ఆవరణలో ఏదైతే ఉమర్ ఖలీద్కి సంబంధించినటువంటి తండ్రి రావడం జరిగింది. అయితే దీనిపై నేను ఎలాంటి స్పందన లేదంటూ కూడా భావోద్వేగంతో కూడా వెళ్ళినటువంటి సందర్భం ఒకటి. మరొకటి ఏదైతే ఇక్కడ ఉమర్ ఖలీద్ దాదాపు వారి మధ్యంతర ఉత్తర్వులతోటి గత నెలలో తన సోదరి వివాహానికి కూడా దాదాపు కొన్ని రోజుల పాటు, దాదాపు మనకు డిసెంబర్ 16 నుంచి 29వ తేదీ వరకు కూడా మధ్యంతర బెయిలుతో రావడము, సోదరి వివాహానికి అటెండ్ కావడం కూడా జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి దాదాపు 5 సంవత్సరాల నుండి శిక్షను అనుభవిస్తున్నాము, కానీ ఢిల్లీ హైకోర్టు ఏదైతే ఇప్పటి వరకు కూడా శిక్షకు సంబంధించినటువంటి బెయిల్ మంజూరు కాకపోవడం అన్నది కూడా ఇక్కడ ఒక అంశాన్ని కూడా లేవనెత్తారు. అయితే దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఉత్తర్వులో ఎలాంటి బెయిల్కి సంబంధించినటువంటిది మాత్రం నిరాకరిస్తూ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది ఉపా చట్టం కింద ఉండడంతో దీనికంటూ కొన్ని పరిధులు ఉంటాయి, ఖచ్చితంగా దీనికి బెయిల్ ఇవ్వడం అన్నది కూడా ఇప్పట్లో లేదు అంటూ కూడా ఒక ఆదేశాలను కూడా జారీ చేసింది. అయితే ఇక్కడ మనకు ఉమర్ ఖలీద్కి సంబంధించినటువంటిది అమెరికాకు సంబంధించినటువంటి మేయర్గా ఎన్నికైనటువంటి జోహ్రా మామ్దాని ఒక స్పెషల్ లేఖ కూడా రాయడం జరిగింది. ఈ జోహ్రా మామ్దానికి ఉమర్ ఖలీద్కి సంబంధించినటువంటి పేరెంట్స్ గత కొన్ని రోజుల క్రితం కలవడము, ఆయన ఎప్పుడైతే న్యూయార్క్ మేయర్గా ఇక్కడ ఎన్నిక అయిన వెంటనే ఇక్కడ ఏదైతే ఉమర్ ఖలీద్కి సపోర్ట్ చేస్తూ 8 మంది అమెరికా మేయర్లు, అంటే అమెరికాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఈ లెటర్ కూడా రాయడం అనేది కూడా ఇక్కడ ఒక పెను సంచలనం అని చెప్పవచ్చు. అయితే దీనికి వీరిద్దరికి మాత్రము బెయిల్ మంజూరు చేయడం అన్నది ఈరోజు సుప్రీంకోర్టు నిరాకరిస్తూ బెయిల్ మంజూరుకి సంబంధించినటువంటిది సుప్రీంకోర్టు నిరాకరించడం అన్నది ఈరోజు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటిది ఇప్పటి వరకు కూడా దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా తీహార్ జైల్లో వీళ్ళు ఖైదీలుగా ఉన్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కళా.